భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా ఇండోర్లో మహిళా క్రికెటర్లను వేధించాడు అఖిల్ అనే యువకుడు. ఇండోర్ మ్యాచ్ సందర్భంగా అసభ్యంగా అఖిల్ వాళ్ళని తాకాడు. అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ వీడియో రిలీజ్ చేశారు. చెయ్యి కాలుకి కట్లతో అఖిల్ ఖాన్ కనిపిస్తున్నాడు. కట్లతో కుంటుతూ కనిపించాడు అఖిల్. దేశం పరువు తీసిన వాడికి పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆసీస్ క్రికెటర్లపై అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళను అసభ్యంగా టచ్ చేసి వేధించాడు అఖిల్ ఖాన్. ఈ ఘటనను అటు బీసీసీఐ మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా ఖండించింది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. టోర్నీలో భాగంగా ఇండోర్ వేదికగా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాతో ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్ల పట్ల వాకతాయి ప్రవర్తించిన తీరు నిజంగా ఒక్కసారి సంచలనంగా మారింది. హోటల్ రూమ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ప్లేయర్లను ఆకతాయి అసభ్యకరంగా తాకి ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో ఆసీస్ జట్టు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని నిందితునికి కోటింగ్ ఇచ్చారు. అదిగో చూస్తున్నారు కదా, చేతికి కాలుకు కట్లతో కుంటుకుంటూ నడుస్తున్న అఖిల్ ఖాన్ వీడియో మనం చూస్తున్నాం. వీడే దేశం పరువు తీశాడు. ఈ పనికి మాలిన ఆకతాయి చిల్లరగాడే మహిళా క్రికెటర్లను, మన దేశానికి వచ్చిన విదేశీ మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన వాడికి సరైన ట్రీట్మెంట్ జరిగిందంటే ఇప్పుడు నెటిజన్లంతా కూడా స్పందిస్తున్నారు. ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా టీం గత నెల భారత్కు వచ్చింది. టోర్నీలో భాగంగా సౌత్ ఆఫ్రికాతో ఇండోర్ వేదికగా జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడాల్సింది. ఆసీస్ జట్టు రీసెంట్గా ఇండోర్కు చేరుకుంది. ఈ క్రమంలోనే మహిళా క్రికెటర్లు ఓ ఆకతాయి వేధింపులకు గురయ్యారు. గురువారం ఇందోర్లోని హోటల్ నుంచి బయటకు వచ్చి కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మోటార్ సైకిల్ పై ఉన్న ఓ ఆకతాయి వాళ్ళని ఫాలో అయ్యాడు. వారిలో ఒకరిని అనుచితంగా తాకి వెళ్ళిపోయాడు. దీంతో బాధితులు జరిగిన సంఘటన గురించి తమ జట్టు మేనేజర్కు వివరించారు. విషయం తెలుసుకున్న మేనేజర్ ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కమిషనర్ హిమాని మిశ్రా ఈ బాధితుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. నిందితులపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బైక్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. వాడిపై గతంలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, ఇక ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్, భారత్ 3-4 స్థానాల్లో ఉన్నాయి. 4వ ప్లేస్లో ఉన్న టీమిండియా మొదటి స్థానంలో ఉన్న టీం సెమీస్లో ఢీకొట్టబోతుంది. లీగ్ స్టేజ్లో భారత్ చివరి మ్యాచ్ను బంగ్లాదేశ్లో ముంబైలో తలపడబోతుంది. సరే, ఇదంతా కూడా మ్యాచ్ షెడ్యూల్. కానీ జరిగిందేంటి వాస్తవానికి? టీమిండియా అలాగే ఆస్ట్రేలియా మ్యాచ్లు ఎలా ఉన్నా మొత్తం మీద భారత్కు వచ్చినటువంటి మహిళా క్రికెటర్లపై వేధింపులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏం జరుగుతోంది అసలు భారత్లో? అంటే ఈ ఒక్క ఘటనతోనే ఏదో అయిపోతుందని చెప్పలేం. కానీ అతిథి దేవోభవ అంటాం మనం. భారతదేశాన్ని గొప్పగా రిప్రజెంట్ చేయడానికి, భారతదేశాన్ని గొప్పగా మనం అన్ని చోట్ల ప్రమోట్ చేయడానికి చూస్తుంటాం. అలాంటిది ప్రపంచ కప్ మహిళా క్రికెట్ అంటే అది కూడా దాదాపుగా ఐసీసీ, బీసీసీఐ అనుసరణలోనే జరుగుతుంది, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి దానికి కూడా సరే మొగాళ్ళు ఆడేంత వన్డే క్రికెట్ మ్యాచ్ చూసినంత జనం చూడకపోయినా అట్లీస్ట్ ఆ స్థాయిలో కాకపోయినా అంతే ప్రోటోకాల్ ఉంటుంది, అంతే ఆతిథ్యం ఇస్తారు జట్లకు కానీ మ్యాచ్లు కానీ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ అది పక్కన పెడదాం. ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన ఒక అమ్మాయిలుగా ప్రకటిద్దాం. ఆటగాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఆటగాళ్ళు ఓకే, కానీ విదేశీయులు అయినటువంటి ఆ అతిథుల్ని ఎలా ప్రవర్తించాలి? ఇక్కడే సిగ్గుచేటు. ఇలాంటి పనికి మాలిన కొంతమంది ఆకతాయిల వల్లే దేశం పరువు పోతుంది. అది క్రికెటర్లు కావచ్చు, ఇంకెవరైనా పర్యాటకులు కావచ్చు, టూరిస్టులు కావచ్చు. ఇలా అసభ్యంగా ప్రవర్తించి అడ్డగోలుగా తాకుతూ బైక్లపై వెళ్తూ అల్లరి చిల్లరి చేష్టలు వేస్తే నిజంగా ఆ సమయంలో అక్కడుంటే చేతినే ఖండించాల్సిన పరిస్థితి కనబడుతుంది. బాహుబలి సినిమాలో వాడు ఎలాగైతే ఆ హీరో బాహుబలి సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి కదా, సో ఆ సినిమాలో ఎలాగైతే అతను ఆ హీరో ఎలా చేస్తాడో అలా చేయాలేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగా ఇంత దారుణం అంటే
వీళ్ళు ప్రవర్తించే తీరు దేశానికే సిగ్గుచేటు, దేశానికే ఒక రకంగా తలవంపులు తెచ్చే పనులు ఇవన్నీ కూడా. అట్లాంటి వాడికి ఇగో సరిగ్గా సరైన ట్రీట్మెంటే దొరికింది అక్కడ. వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పోలీసులు బొక్కలు వేసి తన్ని బయటికి తీసుకొస్తుంటే చూడు వాడు కుంటుకుంటూ వస్తుంటే ఈ వీడియో చూసి ఇప్పుడు నెటిజన్లు అంతా కూడా స్పందిస్తున్నారు. ఎంత దారుణం అంటే కనీసం అంటే ఇట్లాంటివి ఏంటంటే పూర్తిగా అంతర్జాతీయ వేదికలు అంతర్జాతీయ మ్యాచ్లు కాబట్టి ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు ఈ క్రీడా ప్రపంచం అంటే ఇంకా అందరికీ ఆ వార్త స్ప్రెడ్ అవుతుంది ఇమీడియట్గా. సో ఒక దేశం సంబంధించినటువంటి ఆటగాళ్ళకి ఇలా జరిగింది ఇండియాలో అంటే అది ఒక రకంగా మన దేశానికి చెడ్డ పేరు కాబట్టి ఇదిగో ఇలా చేసే వాళ్ళని ఖచ్చితంగా ఇలాగే శిక్షించాల్సిన అవసరం ఉంది. చాలా తొందరగా స్పందించారు. ఇండోర్ పోలీస్ కమిషనర్తో సహా అందరూ సీరియస్గా తీసుకున్నారు. బీసీసీఐ ఖండించింది, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు ఖండించింది. ఇది రెండు దేశాల మధ్య ఆటగాళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి అనేది ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య కాదు అన్ని దేశాల క్రికెటర్ల గురించి ఒక వాళ్ళ భద్రత ప్రశ్నార్థకంగా అదొక క్వశ్చన్ మార్క్గా మారే అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి ఘటనలు ఎక్కడా టాలరేట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా అదే చేశారు. సరైన ట్రీట్మెంట్ దొరికింది. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ అఖిల్ ఖాన్ అనే ఈ ఆకతాయి విధవ చేసిన పనికి దేశం పరువు పోవడమే కాదు ఒక రకంగా అప్రతిష్ట పాలు చేసే ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి సరైన ట్రీట్మెంటే జరిగిందా? వాడు కుంటుకుంటూ వస్తున్న వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే దేశం పరువును మంటగలిపే ఇట్లాంటి పనికిమాలిన ఆకతాయిల్ని వెధవల్ని నిజంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి చెప్తాం. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఇండోర్లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఖజరానా రోడ్డులోని ఒక కేఫ్కు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహిళా క్రికెటర్లు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన ఒకరు వారిని వెంబడిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. భయపడిన మహిళా క్రికెటర్లు వెంటనే హోటల్కు తిరిగి వచ్చి జట్టు యాజమాన్యానికి విషయం చెప్పారు. తర్వాత ఆస్ట్రేలియా జట్టు సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. తర్వాత ఇండోర్ పోలీసు ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నారు. నిందితుడు మోటార్ సైకిల్పై వాళ్ళని వెంబడించాడు, వాళ్ళని ఫాలో అయ్యాడు, తర్వాత అసభ్యంగా తాకాడు. ఇవన్నీ కూడా మొత్తం పోలీసు రికార్డులో బయటపడ్డాయి. సెప్టెంబర్ 30 నుంచి భారత్ శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ విమెన్స్ వరల్డ్ కప్ జరుగుతోంది. సో ఈ టోర్నీ నవంబర్ 2న ముగుస్తుంది. కానీ కొన్ని మ్యాచ్లు మనం కూడా ఆతిథ్యం ఇస్తున్నాం. సో ఆ రకంగా కొన్ని ఇండియాలో జరుగుతున్నాయి, కొన్ని శ్రీలంకలో జరుగుతున్నాయి. మన దగ్గర జరుగుతున్న ఈ మ్యాచ్ ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఆ క్రీడాకారులు వచ్చినప్పుడు ఇలా ఉంది. ఒక విషయం ఆలోచించండి. నిజంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఏమనుకుంటామంటే వాళ్ళు ఏమనుకుంటారు, వేరే దేశస్తులు కాబట్టి వాళ్ళంతా ఏమనుకుంటారు, పక్కగా మేము భారత్కి వెళ్ళాం, ఐసీసీ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాం వరల్డ్ కప్, వెళ్ళినప్పుడు మాకు ఇదిగో ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటూ వాళ్ళు చెప్పుకుంటారు, బాధపడతారు. ఓహో ఇండియాలో ఇలా ఉంటుందా, పలానా ఇండోర్లో ఇలా ఉంటుందా, ఇలా జరిగిందా, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదనేది ఒక ముద్ర పడిపోతుంది. చాలా దారుణం. అది కూడా ఐసీసీ బీసీసీఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో జరిగే విమెన్స్ వరల్డ్ కప్. సో దారుణంగా ఉంటుంది. కాబట్టి అసలు పటిష్టమైన భద్రత, కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆటగాళ్ళు వెళ్ళినప్పుడు సరే, మామూలుగా మెన్స్ క్రికెట్ అయినప్పుడు చాలా, ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అడ్డగోలుగా ఉంటారు జనాలు, ఎగబడతారు. కాబట్టి ఈ మధ్య ఈ సెల్ఫీ కల్చర్ ఒకటి వచ్చింది కదా, సో దాంతో వాళ్ళకైతే సెక్యూరిటీ ఉంటుంది. కానీ వీళ్ళంతా ఎంతలా ఐడెంటిఫై చేయలేరు ఈ క్రికెటర్లని. జెర్సీ వేసుకుంటే తప్ప ఈమె పలానా విమెన్ క్రికెటర్, పలానా టీం మెంబర్ అని చెప్పి పెద్దగా ఐడెంటిఫై చేయలేం. కాబట్టి వీళ్ళకి అంత సెక్యూరిటీ ఉండకపోవచ్చు. బహుశా ఏదో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ దేశంలో వెళ్ళినట్టుగానే ఇక్కడ కూడా అంతే స్వేచ్ఛ ఉంది కదా అని నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇదిగో ఇట్లాంటి కొంతమంది పనికిమాలిన ఆకతాయిల వల్ల చెడ్డ పేరు. ఇప్పుడు చెప్పండి, వీడికి సరైన శిక్ష పడిందా, ఇంకా ఎలాంటి శిక్ష పడాలి ఒకసారి కామెంట్ చేయండి.